వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి ఇప్పుడు మనం కుబ్దుల్లాపూర్ సర్కిల్ పరిధిలోనే కొత్తగా ఏర్పాటైన సర్కిల్ ఉంది కుబ్దుల్లాపూర్ జోన్లోనే. అయితే ఇక్కడ రోడ్ కొంపల్లి సర్కిల్ ఇక్కడ వచ్చేసి రోడ్డు తవ్వేశారు, 3 నెలలు అవుతుంది. స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోవడం. కేవలం 4 లక్షల రూపాయల మరమ్మతులతో అయ్యే రోడ్డుని 58 లక్షలకు ఎస్టిమేషన్ వేసి ఇంజనీరింగ్ అధికారులు తవ్వేశారు. కేవలం లంచాల కోసము ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడానికి. స్థానికుల మాటల్లో ఒకసారి విందాం. చెప్పండి సార్, ఏంది ఇది పరిస్థితి? సార్, నా పేరు నరసింహ సార్. మేము ఇది కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది, భాగ్యలక్ష్మి కాలనీ. ఇది ఈ రోడ్ అద్భుతంగా ఉన్న రోడ్ సార్. ఇది తార్ రోడ్ అద్భుతంగా ఉండే. అసలు వీళ్ళు మళ్ళీ కమిషన్ కొరక ఎందుకు కొరక తెలియదు కానీ మంచి ఉన్న రోడ్ ని మొత్తం పాడు చేసేసి ఇప్పుడు అసలు ఎంతో ఘోరంగా అంటే ఒక మట్టి రోడ్ కన్నా ఘోరంగా అయిపోయింది. అసలు జనాలు నడవలేని పరిస్థితి. ఈ విషయం అయితే ఇది మేము ఎమ్మెల్యే వరకు వెళ్ళాము. అండ్ ఇక్కడ ఎమ్మెల్యే వివేకానంద సార్ వరకు కూడా తీసుకెళ్ళాము ఇది. అండ్ అధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చాము, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంత ఇది జస్ట్ ఒక 4 లక్షలు అంతే, 3-4 లక్షలు అయిపోయి చిన్న ప్యాచ్లు వేస్తే అయిపోయే పరిస్థితి సార్ ఈ రోడ్డు. అంత అట్లా 4 లక్షలు అయిపోయే పనిని ఇప్పుడు దాదాపు 58 లక్షలకు తీసుకొచ్చారండి. అంటే జనాలకేమో డబ్బు లేవు, దీనికి లేవు, దానికి ఎన్నెన్నో కారణాలు చెప్తుంటారు. ఈ పింఛన్లు ఇవ్వడానికి అంటే కొన్ని కారణాలకు పెన్షన్ అనే కాదు, ఇవ్వడానికి ఏమో డబ్బులు లేవు అంటుంటారు. ఇలాంటి దానిలోకి అసలు లక్షలు కోట్లు పెట్టడము ఎంతవరకు అది ఇంకా అధికారులకే అర్థం కావాలి. కానీ ఇంత మంచి రోడ్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ జనాలు ఇబ్బంది పెట్టడం చాలా అసలు మంచిగా లేదు అది. సార్, మీరు ఇంజనీరింగ్ అధికారులు, మీరు చేసే అవినీతికి ప్రజలు చాలా లాస్ అవుతారు. అక్కడ సమస్యను ఎదుర్కొంటూ డస్ట్ ఎలర్జీ అవుతుందంట, గుంతలతో కార్లో అవుతుంది, ఇదైతుంది. 4 లక్షలు ఖాళీ మరమ్మతులు చేయమంటే మీరు ఏకంగా రోడ్డుని వేసారంటే మీ అధికారుల ధనదాహం ఎంత ఉందో చూడండి. దీంతో పాటు మీరేం సఫర్ అవుతున్నారు మేడం? రోడ్డు గురించే సార్. ఇక్కడ మాది ఏదో చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాం, అది కూడా చేయడానికి లేదు. డస్ట్ వచ్చేస్తుంది. ఎవరు వస్తారు సార్? ఎవరు రారు. అది ఏం లేదు, అక్కడ చిన్న వర్క్, ఇక్కడ చిన్న వర్క్ ఉండేది. మొత్తం అసలు మిగతా రోడ్డు బాగుండేనా? చాలా బాగుండేది సార్. అసలు అవ్వేటప్పుడు మాకే బాధ అనిపించింది, అంత మంచి రోడ్డు. అధికారులకు పైసలు గుర్తొచ్చినట్టు, లంచాలు కావాలనిపించినట్టు రోడ్డు వేసారు. ఒక్క రోజులో అయిపోయింది సార్ తవ్వడం. ఒక్క రోజులో తీసేసారు మొత్తం. రెండో రోజు లెవెల్ చేసేసారు. రోజు అడిగాం కూడా ఎందుకు చేసేస్తున్నారు, ఇది ఎప్పుడు వేస్తారని కూడా అడిగాం. కాంట్రాక్టర్ ని 10 లక్షలు లంచం అడిగిందంట కదా మేడం గారు, పాపమ్మ మేడం గారు, సార్ గారు అడిగారంట కదా. కాంట్రాక్టర్ ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? తెలియదు కదా ఆయన. లేదు, అధికారులు, ప్రభుత్వం, ఎమ్మెల్యే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కాంట్రాక్టర్ ఓపెన్ చెప్పినాక మీరు కూడా చెప్పాలి కదా. పబ్లిక్ అంటే ప్రభుత్వం అంటే పబ్లిక్ అంటారు కదా సీఎం గారు. మా తరఫున ఆల్రెడీ కంప్లైంట్ చేశాం సార్. చేశాం కానీ అది ఎక్కడ లంచాలు తీసుకుంటారు మాకు ఆ విషయాలు తెలియదు. కానీ మరి ఆ లంచాల కొరకే పోగినట్టుంది. జిహెచ్ఎంసీ అధికారులారా, స్థానిక ఎమ్మెల్యే గారు, మినిస్టర్లు